పాడి అసూలు బాసి ఉన్నారు. అటువంటి వారిని మనం జ్ఞాపకం కూడా జ్ఞాపకం చేసుకున్న మన ధర్మం కనుక నిన్న మొన్నటి వరకు హరిశ్చంద్ర పాత్రకు జీవం పోసిన బండారు రామారావు గారు మనకి కలేరు. సుబ్బారావు గారు మనకి కలేరు. అటు ఇటు అందముగా చేయి త్రిప్పుతూ ఉభయ రాష్ట్రాలను రూతలు గెలిచిన చీమకుర్తి నాగేశ్వరరావు గారు మనకి కలేరు. ఏది మహానుభావుడు మునగారెడ్డి గారు మనకి కలేరు. అందరి వాడు అరిగల జేమ్స్ గారు మనకి కలేరు. అభినవ చంద్రమతిగా పేరొందిన బాపట్ల విజయరాజన్న గారు మనకి కలేరు. పోయిన వారలు మహానుభావులు అదే విధి దాని ఎవ్వరూ తప్పించదరు. ఉన్నవాడనని ఏదా ఉన్నవాడనని గర్వం పేరితే కాదు, ఇతరుడే రాజగు కింకరుడగు. అదే కాలానుకూలంబుగా
ఒక్క నిమిషము ప్రేక్షకులకు చిన్న మనవి. మరి బేతపూడి గ్రామము నిజంగా హరిశ్చంద్ర నాటకానికి పుట్టినలాగా ఉంది. ఇక్కడ మా ఫారూక్ అన్నయ్య గారు చాలా బాగా అద్భుతంగా నటించారు. అదేవిధంగా నెక్స్ట్ కాశీం అన్నయ్య గారు కూడా చాలా బాగా పాడారు. ఇక నేను ఎలా పాడాను అదేవిధంగా చిన్న తప్పులుంటే నన్ను క్షమించండి. అదేవిధంగా నెక్స్ట్ రమణారావు గారు కూడా రాబోతున్నారు, చాలా బాగా పాడతారు. ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడికి రావడానికి పేరు చెప్పను. ఒక మహానుభావుడు నన్ను ఇక్కడికి పంపించారు. ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మన నాటక రంగాన్ని తొలగిస్తున్నటువంటి ముందుకు నడిపిస్తున్న మా పెద్దన్న, డ్రామా రంగానికి పెద్దన్న మహానుభావుడి పేరు నేను చెప్పను. ఆయన ఎల్లవేళలా ఆయన భార్య బిడ్డలు ఆయన కుటుంబం అందరూ చల్లగా ఉండాలని, అదేవిధంగా మన బేతపూడి ప్రజల మొత్తం కూడా చల్లగా ఉండాలని నాకు హార్మోనియం బాక్స్ వాయించినటువంటి మా గురువు గారు బొత్స సూర్యనారాయణరావు గారు, అదేవిధంగా మా సహచర సిబ్బంది మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మా శాంతి అన్నకి, అదేవిధంగా నాతో పాటు నడిచినటువంటి మరి చంద్రమతి గారికి, ఇంకా నన్ను మర్చిపోయింటే అందరూ నన్ను క్షమించండి. పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గుడిపూడి గోవిందు, లెక్చరర్, వినుకొండ ఫ్రమ్. అయ్యా నక్షత్రేశ్వర, ఏమయ్యా నన్నెంతో అన్యాయం చేసావయ్యా. హరిశ్చంద్ర, ఆడవాళ్ళ ఎన్ని నాళ్ళు అన్నముండుకును నీళ్ళకు నువ్వు మొహమోచుడు చేయడం ఇది అన్యాయము కాదు గాని న్యాయముగా మాకు రావలసిన సొమ్ము మేపడుగుడు అన్యాయమగుడా బచ్చములేక ద్రోవల విపత్తులకు గృహముల్ వీడి నీ వెను వెంటరాగా నీ తొత్తునే ఇంతగల్ తెల్గతుల్ మరి మఖికలే మిక్కిలి మొత్తగా చిత్తము గదా వచ్చితివి కానీ నా కొరకై వచ్చితివా? నా వలన నీవు బత్తి మీద తీసుకున్న మీ గురువు గారికి నువ్వు చేసే సహాయం ఏమన్నదా? కూడా ఏమనుచున్నావు? ఇప్పుడు నా గురు భక్తిని కూడా శంకించుచున్నావుగా. రాజా, నీవేమైనా అనుము, నీ భార్య నమ్మగా వచ్చిన ధనము నా త్రోవ బత్తముల కింద చెలవలసినది. మా గురువు గారు నువ్వు ఇప్పుడే ఇచ్చివేయమయ్యా, ఇప్పుడే ఇచ్చివేయము.
అయ్యా ఇంతకన్నా నేను చూడనదేమున్నయ్యా నన్ను కూడా ఎవరికైనా నమ్ముకొని నీ రుణం రాబట్టుకోను మహాత్మా నిన్నెవరు చిరుగొందురయ్యా నన్ను ఎవరు కొనుక్కున్నాను కడకు కడ పేదవాడికైనా సరే అమ్ముకోనమయ్యా సరే నిన్ను కాదననేలా ఓ కాశీపుర పౌరులారా అయ్యలారా మహాభాగ్యవంతులారా ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి మా గురువు గారికి రుణగ్రస్తుండగడం వలన ఇతరుడే బానిసగా విక్రయించుతున్నాడను ఎరుగురు కన్నులు ఎట్టిది అనినా తల దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి మదల్చిన విక్రమస్థితి నిత్య సత్యవ్రతుడు ఏడు దీవుల నయలినట్టి చక్రవర్తి